ఆఫ్టర్ సో లాంగ్ మేము నైట్ రైడ్కి వెళ్ళాం గైస్. అది కూడా ఎందుకంటే శ్రీ లేట్గా వచ్చాడు కాబట్టి వర్క్ నుంచి నాకు మంచి కాఫీ ఇప్పించి కోల్డ్ కాఫీ రైడ్కి అయితే తీసుకొని వెళ్ళాడు. అండ్ ఎక్కడికి వెళ్ళాలో అని ఆలోచించాం చాలాసేపు. బీచెస్ ఎప్పుడు వెళ్తుంటాం, సో నేను బీచ్కి అయితే వద్దన్నాను. అందుకు ఈ ప్లేస్కి అయితే పిలుచుకొచ్చాడు. ఇది తను ఫస్ట్ ఉన్న హౌస్ అనమాట. వెన్ ఈజ్ వాకింగ్ ఇన్ సిటీ సెంటర్ అప్పుడు ఆ హౌస్లో ఉండే. తర్వాత ఇది ఆ ట్రీ వెనకాల కనిపిస్తున్న హౌస్ వచ్చేసి మా పెళ్లి చూపులప్పుడు శ్రీ ఉండే. ఆ తర్వాత శ్రీ అండ్ శ్రీ వాళ్ళ ఫ్రెండ్స్ అన్న వాళ్ళు ఈ హౌస్కి అయితే షిఫ్ట్ అయ్యారు. ఈ హౌస్లో ఉన్నప్పుడు అయితే ఒక ఇన్సిడెంట్ జరిగిండే. పాము వచ్చిండే గైస్. అప్పుడు నేను వీడియో కాల్లో ఉండింటే ఐఎమ్ రీకాలింగ్ దోస్ మెమరీస్ అండ్ ఇట్ వాస్ సో ఫన్ గైస్. శ్రీ వాళ్ళ ఫ్రెండ్స్ అన్న వాళ్ళందరూ కూడా నాకు బాగా తెలుసు. అండ్ తను అదే చెప్తున్నాడు ఎగ్జైటెడ్గా, మేము కోవిడ్ అప్పుడు ఇక్కడ టైం ఎక్కువ స్పెండ్ చేస్తుంటే మీ వాకింగ్కి వస్తుంటే మీ పార్క్ దగ్గర అని. ఐ ఫీల్ సో హ్యాపీ. శ్రీ బ్యాచులర్ డేస్లో ఎక్కడ ఉండే అవన్నీ తనతో పాటు వెళ్ళి విజిట్ చేయడం అనేది చాలా బాగా అనిపించింది నాకు. అండ్ హీఈస్ ద పర్సన్, హీ ఆల్వేస్ రిమెంబర్ వేర్ హీ స్టార్టెడ్. అది నాకు బాగా నచ్చుతుంది. ఐ రెస్పెక్ట్ దట్ అండ్ ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ హిమ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.